శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము గుప్త నవరాత్రి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోబోతున్నాము. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఒక సంవత్సరం లోపల 2 నవరాత్రులు ప్రకటితంగా ఉంటాయి, మరి 2 నవరాత్రులు గుప్తంగా ఉంటాయి. చైత్ర మాసంలో అలాగే అశ్విని మాసంలో ఏవైతే నవరాత్రులు ఉంటాయో ఇవి ప్రకటిత రూపం లోపల అందరికీ తెలుసు. చైత్ర మాసం లోపల ప్రతిపద నుంచి 9 నవమి వరకు, అలాగే అశ్విని మాసం లోపల ప్రతిపద నుంచి నవమి వరకు నవరాత్రులు ఉంటాయి. కానీ గుప్తంగా కూడా మరి కొన్ని 2 నవరాత్రులు ఉన్నాయి. ఒకటి మాఘ మాసంలో వచ్చే మాతంగి అమ్మవారి నవరాత్రులు, మరి ఇంకో నవరాత్రి కనుక మీరు చూసుకున్నట్లయితే ఆషాఢ మాసంలో వచ్చే గుప్త నవరాత్రి, దీన్ని ఆషాఢ నవరాత్రులు అంటారు. మరి ఒక నవరాత్రి ఉంది, అది విశేషంగా మనం శారది పౌర్ణిమ కాకపోయినా పౌర్ణిమ నుంచి మొదలు చేసుకుంటుంటారు. ఆ నవరాత్రిని మనం చూసుకున్నట్లయితే ఎక్కువ ప్రచలితం లేదు, కానీ ఏవైతే గుడులు ఉన్నాయో, పెద్ద పెద్ద టెంపుల్స్ ఉన్నాయో ఆ గుడి లోపల ఈ నవరాత్రులు అమ్మవారికి సంబంధించి చేస్తూ ఉంటారు. ఈ గుప్త నవరాత్రులకు సంబంధించి ఒక విషయం చెప్తాం. ఈ గుప్త నవరాత్రులు ఏవైతే ఉన్నాయో ఇవి సాధకుల కోసం ఉన్నాయి. ఏంటి? గుప్త నవరాత్రులు సాధకుల కోసం ఉన్నాయి. ప్రకటిత నవరాత్రులు సామాజికం కోసం ఉన్నాయి. సాధకుడు ఈ సమయ కాలం లోపల సాధన ద్వారా శక్తిని పెంచుకొని, ఏంటి సాధకుడు ఈ సమయ కాలం లోపల శక్తిని పెంచుకొని, సాధనా బలాన్ని పెంచుకొని సమాజ కళ్యాణం కోసం ఉపయోగం చేయడం అని శాస్త్రంలో దీనికి సంబంధించి చెప్పడం జరిగింది. కానీ ఈ సమయంలో కనుక ఇప్పుడు చూసుకున్నట్లయితే మనము ఈ టైం లోపల ఇది కూడా ప్రకటితం అవ్వడం వల్ల అందరికి దీనికి సంబంధించి ఎంతో కాస్త కొద్దిగా చేయడానికి అయితే ప్రయత్నం అయితే ఉంటుంది. తప్పు కాదు, ఎందుకంటే చేయడానికి ఏం తప్పు కాదు. మనం పూజించేదే, మనం ప్రకృతి లోపల ప్రతి ఒక్క దేవి దేవతల్ని మనం పూజిస్తుంటాము. ఈ ఆషాఢ మాసం లోపల నవరాత్రులకు ఎందుకెంత వివేచన చెప్పడం జరిగిందంటే, ఈ ఆషాఢ మాసం ఇది వర్షాకాలం సమయం ఉంటుంది. వర్షాకాల సమయం లోపల విశేషంగా అనారోగ్యానికి సంబంధించి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అనారోగ్యానికి సంబంధించి చాలా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి మన హెల్త్ సరిగ్గా ఉండలేకపోవడానికి. సో సాధన ఏదైతే చేసేటప్పుడు మన బాడీ లోపల ఏమవుతుందంటే అగ్ని బలం పెరుగుతుంది. ఒక సాధకుడికి మీరు ఎప్పుడైనా గమనించండి, ఆ వ్యక్తి బాడీ లోపల ఎప్పుడు అగ్ని నిరంతరంగా పెరుగుతూనే ఉంటుంటుంది. దాన్ని మనం హీట్ అంటాం. బాడీ లోపల హీట్ పెరుగుతుంటుంది వాళ్ళకు. ఈ హీట్ పెరగడం వల్ల వాళ్ళకి హెల్త్కి సంబంధించి ఎక్కువ ఇష్యూస్ రావు. బాడీ ఎక్కువ చల్లపడకూడదు, ఎప్పుడు తెలుసుకోండి. బాడీ కనుక చల్లపడింది అనుకోండి, బాడీ లోపల అన్ని ఏవైతే నర్వస్ ఉంటాయి మన బాడీ నరాలు అవన్నీ బలహీనంగా అవుతాయి. సో నిరంతరంగా తేజంగా ఉండాలంటే సాధన నడుస్తూ ఉండాలి. ఇప్పుడు సాధన లోపల కేవలం మంత్రం చేసిన తర్వాతనే, బీజం పెరిగిన తర్వాతనే బాడీ లోపల హీట్ పెరుగుద్ది అంటే కాదు. మీరు ప్రతిరోజు శ్రీరామ నామం జపం చేసిన కూడా మీ బాడీ లోపల హీట్ పెరుగుద్ది, వేడి పెరుగుతుంది. ఎందుకంటే శ్రీరామ నామం మంత్రం ఏదైతే ఉందో ఈ తారక మంత్రం, ఇది ఒక అగ్ని బీజంతో ఉన్నది. ఇది ఒకటి అగ్ని బీజంతో. దీన్ని మనం నామంగా ఉచ్చరించడం వల్ల ఇది బాహ్యంగా ఎనర్జీ పెంచుతుంటుంది. కానీ ఒక సాధకుడు ఏంటంటే మంత్రాలు ఏవైతే ఉంటాయో, మనతత్రాయతిథి మంత్రం, మనసు లోపల దాన్ని రసం అనుభవించాలి, దాన్ని రమించాలి మనసు లోపల, దాన్ని ఉచ్చరించాలి మనసు లోపల. మంత్రాలు 3 ప్రకారంగా చేస్తారు: వాచిక, మానసిక, ఉపాంశు. ఈ మానసిక చేసే జపం ఏదైతే బలం ఎక్కువ ఉంటుంది. ఈ వాచిక మనం ఏదైతే చేస్తున్నామో శ్రీరామ జయ రామ జయ జయ రామ, ఇది వాచిక. కానీ ఉపాంశు పెదవులతో కేవలం నడుస్తుంటుంది. కానీ మనసులో చేసేదానికి హిట్ ఎక్కువగా ఉంటుంటుంది ఏకాగ్రత కోసం. అది అందరికీ అంత ఈజీగా ప్రారంభ దశలో రాదు. అదొక సాధన చేయగా 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 అది ఆటోమేటిక్గా మనసులో ఆ మంత్రాన్ని పట్టుకుంటుంది, తనంత తనే చేస్తూ ఉంటుంది. సో ఈ గుప్త నవరాత్రులు ఏవైతే ఉన్నాయో ఆషాఢ మాసంలో ఇప్పుడు చేయబోయేవి, దీన్ని వారాహి నవరాత్రులు అంటారు. ఈ నవరాత్రులు ఈ సమయ కాలం లోపల మన ప్రతి ఊరు లోపల గ్రామ దేవతలు ఉంటారు. గ్రామ దేవతకి విశేషంగా ఈ సమయం లోపల ఉత్సవాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చూసుకున్నది ఆషాఢ మాసం లోపల హైదరాబాద్, తెలంగాణ లోపల చూసుకున్నట్లయితే ఇక్కడ మైసమ్మకి సంబంధించి, పోషమ్మ, ఎల్లమ్మకి సంబంధించి ఎక్కువ ఉత్సవాలు చేస్తుంటారు గ్రామ దేవత. ఎందుకంటే గ్రామ దేవతను పూజించినట్లయితే ఆ ఊర్లో ఇలాంటి రకమైన దుష్ట శక్తులు, ఆ ఊర్లో ఇలాంటి రకమైన వ్యాధులు రాకుండా కాపాడుతుంటది. కానీ మన ఇంట్లో కూడా మనం కొద్దిగా సాధన కనుక పూజ చేసుకున్నట్లయితే ఈ టైం లోపల ఇంట్లో సాంబ్రాణి, ధూపం, దీపం, నైవేద్యం లాంటివి చేస్తున్నట్లయితే మన ఇంట్లో కూడా సురక్షితంగా ఉంటుంది. చేయాల్సింది ఏంటి ఈ నవరాత్రుల్లో?
అమావాస్య నుంచి మొదలవుతుంది. అంటే ఎప్పటి నుంచి చేయాలి దానికి సంబంధించి ఇంకో వీడియో ఉంది. ఆ నవరాత్రుల లోపల ఏ మంత్రం జపించాలి, ఏ ప్రకారంగా చేయాలి, మార్నింగ్ ఈవినింగ్, దానికి సంబంధించి పూర్తి వీడియో ఇంకోటి ఉంది, అందులో మీరు చూడడానికి ప్రయత్నించండి. కానీ నేను మీకు చెప్పడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ ఆషాఢ మాసం లోపల చేయబోయే నవరాత్రి కారణం ముఖ్యంగా ఏంటంటే ఒక సాధకుడు బలాన్ని పెంచుకొని బాడీని కాపాడుకోవడానికి, శరీరాన్ని కాపాడుకోవడానికి, అంతే. దీని తర్వాత ఏవైతే అశ్విన మాసంలో వస్తాయో దాని కారణం వేరే వేరేలా ఉన్నాయి. మన సాధన, మన ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ప్రకృతికి సంబంధంతో ఉన్నాయి. సో ఎప్పుడు కూడా మన ఈ ధర్మం లోపల ఏది అకారణంగా లేదు. ప్రతి దాని వెనకాల ఏదో ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటి మనం తెలుసుకోవాలి. మంత్రం చేస్తే ఏమవుతుందని చాలా మందికి ఒక క్వశ్చన్ ఉంటుంది. మంత్రం చేస్తే మన బాడీ లోపల ఊర్జా పెరుగుతుంది, ఎనర్జీ పెరుగుతుంది, అగ్ని పెరుగుద్ది. బాడీలో కనుక అగ్ని పెరిగింది అనుకోండి, వ్యక్తికి ఒక రకమైన ఆత్మవిశ్వాసం వచ్చుద్ది. ఒక వ్యక్తికి ఆత్మవిశ్వాసం వచ్చింది అనుకోండి, ఆ వ్యక్తి ఎంతవరకైనా రిస్క్ తీసుకొని లైఫ్ లోపల ముందుకు వెళ్తారు. మనం మామూలుగా ఏంటంటే మంత్రం చేసిన తర్వాత చమత్కారాలు జరగవు, మీలో పరివర్తన జరుగుద్ది. నీ పరివర్తనని నీ చమత్కారానికి నీ లైఫ్ లోపల గ్రోత్కి కారణం అవుతుంది. సో ప్రతి ఒక్కరు నామనామం అని జపించండి, లేకపోయినట్లయితే ఏదైనా సాధన అయినా నిరంతరంగా చేయడానికి ప్రయత్నించండి. కానీ ఈ ఆషాఢ మాసం ఏదైతే ఉందో దీన్ని వృధా చేయకండి. ఎందుకంటే ఇప్పుడు ప్రకృతికి రాబోయే రోజుల్లో కొన్ని విపదలు రాబోయే రోజుల్లో రాబోతున్నాయి. దానికి సంబంధించి జ్యోతిషంలో చాలా కారణాలు ఉన్నాయి. కానీ మనంతా మనం కొద్దిగా ఎంతో కాస్త జాగ్రత్తగా ఉంటేనే కదా మిగతా అన్ని మనల్ని పట్టుకోవడానికి దూరంగా ఉంటుంటాయి. ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రే నమః.